హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ పైన ఉండే సన్ ట్యాన్ని రిమూవ్ చేసుకొని మంచి గ్లోని తీసుకొచ్చే మంచి ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకుందాం అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న నల్లని మచ్చలు, మంగు మచ్చలు, సన్ ట్యాన్, డెడ్ స్కిన్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ పైన మంచి గ్లో అనేది వస్తుందన్నమాట. స్కిన్ చాలా స్మూత్గా తయారైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిలో పాలు పోసుకోవాలండి. పచ్చి పాలు పోసుకొని మరిగించుకోవాలి. దీనిలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చి పసుపు, కస్తూరి పసుపు వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు అనేది కాగనివ్వాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసుకోవాలి. ఇవి నేను ఉపయోగించే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి. మన ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా ఈ ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మరగనించుకోవాలి. రెండు నిమిషాలు ఇలా మరిగించుకుంటే ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, కొంచెం పాలంతా దగ్గరగా అవుతాయి అన్నమాట. అప్పటి వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి చల్లారిన ఆ పాల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకొని వేసుకోవాలి. గోధుమ పిండి ఫేస్ పైన యూజ్ చేయటం వల్ల ముఖం మీద ఉన్న మురికి, జిడ్డు అన్నీ పోయి ఇంకా మనకి చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, బేబీ హెయిర్, అది కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. బ్రూ ఆర్ నెస్కేఫ్ ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇది మన ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఫేసు ఇంకా సన్ ట్యాన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మనకి ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయటం వల్ల స్కిన్ మీద ముడతలు, మచ్చలు, మరకలు ఏమైనా ఉన్నా కానీ అన్నీ పోతాయండి. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇలా ఉంచుకొని ఒక 20 మినిట్స్ తర్వాత చెయ్యి వాష్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఒక క్లాత్ తీసుకొని ఇలాగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ ప్యాక్ అనేది వారానికి ఒక్కసారి యూజ్ చేసినా కానీ మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి సన్ వల్ల బయటికి వెళ్ళినప్పుడు ఎండ వల్ల బాగా స్కిన్ అనేది నల్లగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఫేస్ ప్యాక్ యూజ్ చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఒక టమోటా కట్ చేసి అలాగైనా కానీ రబ్ చేయవచ్చు. అలా చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.